హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అంజలి టీవీ. అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది? ఎందుకని రాజ్ సార్ని టార్గెట్ చేస్తున్న లావణ్య అయిపోయిన రచన మళ్ళీ ఎందుకు లేపుతుంది? అసలే అలా లేపొచ్చా? అంటే రూల్స్ ప్రకారంగా, అంటే కొన్ని కొన్ని మన పోలీసులు ఏదైతే లా ప్రకారంగా ఒక అమ్మాయి ఒక అబ్బాయితో డివోర్షన్ అయిపోయిన తర్వాత, అదే విడిపోయిన తర్వాత ఈ అమ్మాయి మళ్ళీ వెళ్ళి అక్కడ ఉన్న ఆస్తులు గట్టి అసలు లాగొచ్చా? మరి దీనికోసం మరి మనకు పూర్తి క్లారిటీ ఇవ్వడానికి లాయర్ గారు రాహుల్ గాంధీ గారు మన పక్కన అయితే ఉన్నారు. ఒకసారి సార్ని అడిగి అసలు ఎటువంటి సెక్షన్స్ తీసుకోవచ్చు, అసలు లావణ్య మళ్ళీ వాళ్ళ ఇంటికి అసలు వెళ్ళే అవకాశం ఉందా అన్న? నమస్తే అన్న. నమస్తే అమ్మా. లావణ్య గతంలో చూసుకుంటే ఒక 3 ఇయర్స్ రాజ్ ఒక మంచి రిలేషన్లో ఉంది. మళ్ళీ విడిపోయారు, ఏదేదో మాట్లాడుకుని. మళ్ళీ ఈ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నని బయటకు పంపించి ఆ విల్లా నాకు కావాలని ఈమె అక్కడికి వచ్చి రచ్చ చేస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు రాజ్ తరుణ్తో ఆమె ముందున్నది కూడా అది లివింగ్ రిలేషన్షిప్. నాకున్న ఇన్ఫర్మేషన్ పరంగా వాళ్ళు పెళ్లి చేసుకోలేదు లీగల్గా. అవును. సో లివింగ్ రిలేషన్షిప్ అంటే ఇండస్ట్రీలో కామన్ అవన్నీ. సో ఇవాళ నాతో ఉంటారు, రేపు వేరే వాళ్ళతో ఉంటారు. సో మనకి సినిమా ఇండస్ట్రీలో అవన్నీ కామన్. సో దానిపైన ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు. కానీ కూడా ఆమె విడిపోయినప్పుడు రాజ్ తరుణ్తో బాగానే ఎంతో డబ్బులు తీసుకుందని, ఎంతో ప్రాపర్టీ ఏదో డిమాండ్ చేసిందని మనకు తెలుసు. మీడియాలో కూడా వచ్చింది. సో రాజ్ తరుణ్ దాన్ని ఎంతో అంత ఇచ్చి సెటిల్ చేసుకున్నాడు. ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే ఎవరైతే లివింగ్ రిలేషన్షిప్లో ఉంటారో వాళ్ళు విడిపోయినప్పుడు డబ్బులు తీసుకోవడం కానీ ఇట్లాంటిది ఉండదు. అట్లా తీసుకుంటున్నారంటే వాళ్ళు ఏదో నాలెడ్జ్తోని ఏదో ప్లానింగ్తోనే చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇంతకుముందు కూడా చాలామంది హీరోయిన్స్ కలిసి ఉన్నారు, వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళు విడిపోయినారు, మళ్ళీ వేరే వారాలను పెళ్లి చేసుకున్నారు. కానీ ఇట్లా విడిపోయినప్పుడు డబ్బులు అడగడం కానీ ప్రాపర్టీలు డిమాండ్ చేయడం ఎక్కడ లేదు. సో ఈ లావణ్య అనే లేడీ ఎవరైతే ఉందో ఆమె ఇప్పుడు ఇవన్నీ డిమాండ్ చేస్తుందంటే ఆమె ఆలోచన సంథింగ్ డిఫరెంట్. ఆమె ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ లేదు. షీఈ్ అనేబుల్ టు సర్వైవ్ ఇన్ ఇండస్ట్రీ. ఆమెకి ఏం సంపాదన లేదు. సో ఇప్పుడు ఉన్న సంపాదన ఏంది? ఇట్లాంటి పాత రిలేషన్స్ని, పాత ఫ్రెండ్స్ని టార్గెట్ చేసి, వాళ్ళకి ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది కాబట్టి వాళ్ళ పేరుని టార్గెట్ చేసి చెడగొట్టి డబ్బులు తీసుకోవడం, వాళ్ళని డిమాండ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇల్లీగల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ప్రాపర్టీలో ఎంటర్ కావడం అది ఇల్లీగల్. ట్రెస్ పాసింగ్ కేసు బుక్ అవుతుంది ఆమె పైన. ఎందుకంటే ఆ ప్రాపర్టీ రాజ్ తరుణ్ కానీ వాళ్ళ మదర్ ఫాదర్ పేరు మీద ఉంది. ఈమె పోవడానికి వీలే లేదు. ఒకవేళ ఈమె భార్య అయి ఉంటే వెళ్ళొచ్చు, భార్య అయి ఉండి డైవర్స్ కాకుండా ఉంటే వెళ్ళొచ్చు. ఒకవేళ డైవర్స్ అయినా కానీ దాంట్లో కండిషన్స్లో సరే ఫ్యూచర్లో ఎప్పుడైనా అమ్మ నాన్నని కలవడానికి రావచ్చు, లేకుంటే రాజ్ తరుణ్ని కలవడానికి రావాలనుకున్నప్పుడు కండిషన్స్ ఉంటే రావచ్చు. కానీ ఇట్లాంటి ఈ సీన్లో ఏం లేదు కాబట్టి ఇది ఒక ఇల్లీగల్. ఆమెకు కావాలని ఏదో రాజ్ తరుణ్ కొద్దిగా పేరు వస్తుంది, 2-3 సినిమాలు బాగా నడిచినాయి కదా, కొద్దిగా బ్లాక్మెయిల్ చేసుకుందాం, కొద్దిగా బెదిరిద్దాం, ఏదో ఒకటి చేసి డబ్బులు లాగేద్దామని చేస్తుంది. సో ఆమె పైన ఈజీలీ కేసు పెట్టొచ్చు. ఇల్లీగల్ ట్రెస్ పాసింగ్ పెట్టొచ్చు, థ్రెటనింగ్ పెట్టొచ్చు, బ్లాక్మెయిలింగ్ పెట్టొచ్చు. రాజ్ తరుణ్ ఈజీలీ లీగల్ ప్లానింగ్ చేసుకుని ఫైల్ చేయాలి. ఎందుకంటే ఇవాళ రాజ్ తరుణ్తో చేస్తుంటే రేపు వేరే వాళ్ళతో కూడా చేయొచ్చు. అది కాకుండా ఇది సొసైటీలో ఒక ఇమేజ్ పోతుంది. ఏమని? ఇండస్ట్రీలో పేరు ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం తప్పు కదా. సరే నువ్వు ఇష్టపడ్డావు, నువ్వు ఉన్నావు 10 రోజులు, నీకు ఇష్టం ఉండే ఆయనకి ఇష్టం ఉండే కలిసి తిరిగిరు. విడిపోయినప్పుడు జరిగిపోవాలి. నీకు డబ్బులు సంపాదించుకునే షోకుంటే ఎన్నో రకాలు ఉన్నాయి, ఏదో ఒకటి చేసుకొని సంపాదించుకో. కానీ ఇట్లా చేయడం తప్పది. అదొకటి. ఇప్పుడు చూస్తే వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు చాలా పెద్దవారు. వాళ్ళ నాన్నగారి కాలుకు బాగోకపోయినా సరే ఆ బట్టల లగేజ్ ఏదైతే ఉందో ఆ బ్యాగ్ పెట్టుకుని ఈమె బయటికి గెంటేసినట్టు కూడా అయితే తెలుస్తుంది. అంటే ఒక అమ్మాయి, విడిపోయిన అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నని మళ్ళీ అలా బయటికి గెంటడం ఎంతవరకు కరెక్ట్? తప్పు అది. అదే చెప్తున్నా కదా, వాళ్ళ రాజ్ తరుణ్ వాళ్ళ మదర్ ఫాదర్ ఇమీడియట్లీ డైల్ 100 డైల్ చేయాలి. వాళ్ళని కాదు, లోకంలో ఎవడున్నా కానీ నీకే చిన్న సమస్య వచ్చినా నీకేం అర్థం కానప్పుడు మనకు డైల్ 100 అని ఉంది. డైల్ 100 డైల్ చేస్తే నీ లొకేషన్ ట్రాక్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, ఒక కానిస్టేబుల్ కానీ ఏఎస్ఐ వస్తారు. వచ్చేసి ఏం జరిగింది ఏందనేది ఫస్ట్ పోలీస్ డైరీ అని ఉంటుంది, పోలీస్ డైరీలో ఎంట్రీ చేసుకుంటారు. ఎంట్రీ చేసుకోనికి వీళ్ళు మంచి పరిస్థితిలో ఉంటే పోలీస్ స్టేషన్కి రమ్మంటారు. లేదంటే వాళ్ళే బాధ్యత తీసుకొని పోతారు, పోలీస్ స్టేషన్ తీసుకొని పోయి కంప్లైంట్ ఫైల్ చేసి ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు. ఎక్కడైనా కావచ్చు. మరి లావణ్య గారి మీద గతంలో మనం చూసుకుంటే ఆమె మీద చాలా డ్రగ్ కేసులు అయితే ఉన్నాయి. ఆయన ఒక 45 రోజులు ఆమె జైల్లో కూడా ఉండి అయితే వచ్చింది. మరి అంటే ఆ కేసుల్ని మరి ఇందులో మళ్ళీ వెనక్కి తీసే అవకాశం ఉందా? ఇప్పుడు ఆ కేసు ఎంక్వైరీ జరుగుతూనే ఉంది. ఆమె ఇట్లాంటి పనులు చేస్తే ఆ కేసులు కూడా ఇంకా ఫాస్ట్ ఎంక్వైరీ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక బాధ్యతని నేను ఏం చెప్తా, ఇప్పుడు పోయి సార్ ఆమె ఆల్రెడీ ఇట్లా పనులు చేసింది, ఇప్పుడు వచ్చి మా ప్రాపర్టీ కబ్జా చేయాలనుకుంటుంది, వాళ్ళు ఏదైతే అపార్ట్మెంట్లో ఆమె పోయిందో అపార్ట్మెంట్ సొసైటీ వాళ్ళు కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఏమని? ఈమె పైన ఇంతకుముందే డ్రగ్స్ కేసు ఆరోపణలు ఉన్నాయి సార్, రేపు ఆమె ఈడుంటే మాకు కూడా ఇబ్బంది, మా పిల్లలకు కూడా ఇబ్బంది, ఇక్కడ తెచ్చి కూడా డ్రగ్స్ అమ్మొచ్చు, లేకుంటే మా పిల్లలతోని మా చుట్టుపక్కల వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళకు కూడా అలవాటు పెట్టొచ్చు. అలాంటప్పుడు ఈజీలీ ఆమె పైన ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఆమెని చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. రాజ్ తరుణ్ వాళ్ళ మదర్ ఫాదర్ కూడా భయపడాల్సిన అవసరం లేదు, న్యాయం ఉంది. వాళ్ళని కాదు, లోకంలో ఎవ్వరికి ఏం అర్థం కాకపోయినా డైల్ 100 డైల్ చేయాలి.
సార్ నేను ఇక్కడ ఉన్నా, నేను ఈ ఇబ్బందిలో ఉన్నా అంటే ఇమ్మీడియట్గా పోలీస్ వస్తుంది. ఓకే. ఒక కానిస్టేబుల్ అయినా వస్తాడు, మొత్తం బెటాలియన్ రాకపోయినా, ఎస్ఐ రాకపోయినా. ఉమ్. అది యాజ్ అ సిటిజన్గా మన రైటు. డైల్ 100 డైల్ చేయాలి, వాళ్ళు వస్తారు. రాలేని పరిస్థితి వాళ్ళకు ఉంటే, వాళ్ళు దూరంలో ఉన్నారు, లేకపోతే కానిస్టేబుల్ ఒక్కడే ఉన్నాడు పోలీస్ స్టేషన్లో, ఆ రోజు ఏమైనా స్పెషల్ ఈవెంట్స్ ఉంటే కూడా మనం వెళ్ళొచ్చు అక్కడ. నువ్వు డైల్ 100 డైల్ చేయగానే నీకు ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. పోలీస్ వాళ్ళు నీకు స్పందించలేదు, ఎంక్వైరీ చేయలేదు అంటే ఆ రిఫరెన్స్ నెంబర్ పట్టుకొని నువ్వు కోర్టు రీచ్ కావచ్చు. ఓకే. కోర్టుకు వచ్చేసి ఒక చిన్న పిటిషన్ ఫైల్ చేసి, సార్ నేను ఇట్లా పోలీస్ వాళ్ళకి హెల్ప్ అడిగినా వాళ్ళు చేయలేరంటే కోర్టు నుంచి వాళ్ళకి ఆర్డర్ వెళ్తుంది. ఓకే. యూ షుడ్ టేక్ అన్ యాక్షన్ ఇమీడియట్లీ అని. ఇప్పుడు ఈ విషయం మీద కూడా రాస్తారుని ఇంకా ఎటువంటి స్పందించలేదు. అసలు ఎందుకని రాస్తారును ఇంకా వెనక అడుగు వేస్తున్నాడు అంటే వెనకానికి ఏం లేదు, ఆయనకున్న మనకున్న నాలెడ్జ్ పరంగా మనకున్న ఇన్ఫర్మేషన్ తో ఈజ్ ప్లానింగ్ ఫర్ లీగలీ. ఓకే. ఎందుకంటే ఇష్యూ బయట వరకు వచ్చేసి ఒక అమ్మ నాన్న పైన వచ్చినప్పుడు ఎవడైనా పిల్లలు ఉండొచ్చు, వాళ్ళు ఆలోచన చేసుకొని ప్లాన్ చేస్తారు. ఇప్పుడు ఆమె పెద్ద ఇష్యూ చేయడం, లేకుంటే ఆమె ఇంకా ఎవరినైనా ఈమెని పుష్ చేస్తున్నారా ఇట్లా చేయడం, అవన్నీ చూసుకొని లీగల్గా ఆయన ప్రొసీడ్ అవుతాడు. ఇప్పుడు లీగల్ గా చూసుకుంటే ఆ అమ్మాయి ఒక మాట కూడా అన్నది ఒక కొన్ని ఛానల్స్ లో, నన్ను 3 years వాడుకున్నాడు అందుకని నేను ఈ ఇల్లు అడుగుతున్నానని కూడా మాట్లాడుతుంది. మరి అది ఎంతవరకు నిజం? రాజ్యాంగంలో ఎక్కడ రాసిలేదు వాడుకుంటే ఇవ్వాలని. నువ్వు ఇష్టంతో పోయినావు కదా, మేము కూడా చెప్పొచ్చు లావాణ్య రాస్తారు నీ వాడుకుందని. ఓకే. ఇప్పుడు నీడ్స్ అనేది అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి ఉంటాయి. సొసైటీలో మనం చూసినాం, కొంతమంది అమ్మాయిలు కూడా అబ్బాయిలను ఉంచుకుంటారు, ఇష్టం ఉన్న రోజులు పెట్టుకుంటారు, తర్వాత వదిలేస్తారు లివింగ్ రిలేషన్షిప్. ఇది నచ్చలేదు నేను వేరే చేసుకుంటా అంటారు. అవును. ఇవాళ పెళ్ళిళ్ళు కూడా అట్లనే జరుగుతున్నాయి. 2-3 months మాట్లాడుకుంటారు, అర్థమైతే చేసుకుంటారు, లేకుంటే లేదు. అలాంటప్పుడు రాస్తారుని కూడా రివర్స్ ఫైల్ చేయొచ్చు, ఈమె నన్ను వాడుకుందని. ఇవాళ రాస్తారునికి ఇండస్ట్రీలో పేరు వచ్చింది, కొద్ది సినిమాలు నడిచినాయి, డబ్బులు వచ్చినాయి, ఇంకా వచ్చింది. ఇప్పుడు రాస్తారునికి ఏం లేదు, రోడ్డు మీద ఉన్నాడు అనుకో వస్తుందా ఆమె ఏమైనా పోషిస్తుందా? రాస్తారునికి 3 పూటలు అన్నం పెడుతుందా, లేకుంటే ఫ్లాట్ రెంట్ కడుతుందా? కట్టదు కదా. ఆమె ఎందుకు వచ్చింది? ఆమెకు డబ్బులు కావాలి, సంపాదించుకునే మార్గం లేదు, డ్రగ్స్ కేసెస్లో ఇరిగిపోయింది. ఇంతకుముందు 2-3 అట్లాంటి ఇష్యూస్ ఏమో చేసింది ఆల్రెడీ, బయట మీడియాలో చేస్తున్నారు అది. అలాంటప్పుడు ఆమె ఏదో ఒకటి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకోనికి వచ్చింది, కానీ అది చెల్లదు. మరి పోలీసులు కూడా ఇంకా ఎందుకన్నా ఈమె మీద ఎటువంటి యాక్షన్ పోలీస్ యాక్షన్ తీసుకోవడం అంటే కంప్లైంట్ ఫైల్ చేయాలి కదా. నువ్వు కంప్లైంట్ ఫైల్ చేయాలి, పోలీస్ ఏం చేస్తారు? ఇప్పుడు రాస్తారు గారు అమ్మ నాన్న కావచ్చు, లేకుంటే రాస్తారు పోయి పోలీస్ స్టేషన్లో అప్రోచ్ అయ్యి ఒక కేసు ఫైల్ చేయాలి. కేసు ఫైల్ చేస్తే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు. ఎందుకు తీసుకోరు? వాళ్ళిద్దరికి ఇంతకుముందు మళ్ళీ ఏమైనా లీగల్ లావాదేవీలు ఉంటే మనకు తెలియదు. ఆమె ఇంతకుముందు లీగల్గా ఏమైనా రాస్తారు రాసిచ్చిండు ఆమెకు నేను ఇస్తా అని, మాట జారిండా అనేది మనకు తెలియదు. అట్లా ఏమైనా జరిగిందంటే అది లీగల్గా చూసుకోవాలి. ఓకే. అంటే ఒకవేళ ఒక అబ్బాయి ఒక అమ్మాయితో నేను నీకు అది ఇస్తాను ఇది ఇస్తానని ఒకవేళ ఏమైనా ప్రాపర్టీస్ ఇస్తానని చెప్పి ఒకవేళ ఇవ్వకపోతే ఇలాగా వెళ్ళొచ్చు అంటే లీగల్గా ఉండాలి ప్రూఫ్. ఇప్పుడు చాలా మంది ఉంటారు పెళ్లి చేసుకోవాలనుకోరు, ఎవరైనా నచ్చితే డైరెక్ట్ మాట్లాడతారు, నువ్వు నాకు నచ్చినావు, నేను నీతో కొన్ని సంవత్సరాలు ఉండాలనుకుంటున్నా, రైట్, నేను నీకు ఇది ఇస్తా. పాతకాలంలో రాజులు అట్లనే చేస్తుండే, ఎవరైనా నచ్చితే వాళ్ళని పిలిచి నేను పెళ్లి చేసుకుంటా, లేకుంటే నువ్వు నాతో నుండు, నీకు ఈ భూమి రాసిస్తా, నీకు అది రాసిస్తా అంటుండే. అది రేపు అదే నడుస్తుంది సొసైటీలో. దానివల్లనే సొసైటీ చెడిపోతుంది. మంచిగున్న మ్యారేజెస్ కూడా దీనివల్లనే చెడిపోతున్నాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ మనీ. మనీ ఈజ్ అట్రాక్టింగ్ ఎవ్రీథింగ్. వాళ్ళు కూడా డబ్బుల కోసమే వస్తున్నారు కదా. ఈయనని చూసి, ప్రేమను చూసి, నిజాయితీని చూసి వస్తలేరు. ఇట్లాంటి మైండ్ సెట్తో వచ్చిన వాళ్ళు డబ్బుల కోసమే వస్తారు. అలాంటి వాళ్ళని సొసైటీ ఏం చెప్తుందో మనం ఏం చెప్తామో అందరికి తెలుసు, మనం మీడియాలో చెప్పొద్దు, అది బూతు మాట అది. ఇప్పుడు రాస్తర్ను చూస్తే ఈ సాల్వ్ అసలు ఈ కేసు గత 1 year నుంచి కూడా మనం చూసుకోవచ్చు. అయిపోయింది అనేటప్పుడు మళ్ళీ లాగుతుంది లావణ్య. అసలు ఎందుకని ఇలా లాగుతుంది అనుకోవచ్చు? డబ్బుల కోసం అమ్మా. డబ్బు ఒకటేనా? డబ్బు అంతే. ఈయన పేరు చెడగొట్టడం, ఆమె సర్వైవ్ కాలేకపోయింది సొసైటీలో, ఆమెకు పేరు తెచ్చుకోలేకపోయింది, గ్రో కాలేకపోయింది. అలాంటప్పుడు ఏం చేస్తుంది? ఈ గ్రో అయ్యేటోని కూడా గుడ్ చేస్తుంది. అలాంటి పెడితే లోపలికి వెళ్ళే అవకాశం వెళ్ళిపోతుంది షూర్గా. ఎందుకంటే ఒక సీనియర్ సిటిజన్ వాళ్ళ మదర్ ఫాదర్, మనం మీడియాలోనే చూసినాం. అవును. నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నువ్వు ఎవరిని ఇంట్లోకి తీసే రైట్ లేదు, ఆ ఇల్లు నీది కాదు. ఒకవేళ ఆ ఇల్లు అయితే లావణ్య ఉండుంటే ఆమె కూడా బయటికి తీయలేదు, పోలీసులను పిలిచి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని బయటికి తీయాలి. ఓకే. దానికి కూడా 3 months 6 months టైం తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఉంటున్నాను ఇంట్లో, నేను ఖాళీ చేయాలనుకుంటలేను, నువ్వు చెప్తావు నాకు వేకెంట్ చేయమని, దానికి 3 months 6 months టైం ఇవ్వాలి నాకు లీగల్గా. యాజ్ ఎ టెనెంట్ ఉన్నా కానీ ఆమెకు అలాంటి రైట్స్ లేవు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాళ్ళ మదర్ ఫాదర్ ఇమీడియట్గా పోలీసుని అప్రోచ్ అయ్యి కేసు బుక్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.